దేనికి మాటలు చూసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము. మన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం. వారి నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిలో కనబడు. చూడండి, ఇక్కడ మనము చక్కని మాట చూస్తున్నాం. వారి నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేతురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుడి సన్నిధిలో కనపడు. దేవుని సన్నిధి రుచి చూడాలి. భక్తుని దావీదు రుచి చూసి అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు. అయితే దేవుని మందిరంలో దేవునికి సన్నిధిలో ఎలా ఉండాలి చూడి. మొదటి వచనం చదివితే, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణము చూడవలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమసలుచున్నది. జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది, ఆనందముతో కేకలు వేయుచున్నది. చూడండి, కూర్చున్న మనము దినములు జరుగుతున్న కొలది మన విశ్వాస జీవితం పెరగాలి, ప్రార్థన జీవితం పెరగాలి, భక్తిలో పెరుగుతుండాలి, విశ్వాస జీవితంలో పెరుగుతుండాలి. చూడండి, ప్రారంభ దినాల్లో అన్ని కృపావారాలు సమకూర్చుకుంటాం. మనం అన్ని కృపావారాలు మారు మనసు పొందిన వెంటనే ఎన్నో అనుభవాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అయితే అలాగే దేవుని కృపావారాలు కూడా మనము అనుసరిస్తుంటాం, నడుస్తుంటాం. కానీ దినములు జరుగుతున్న కొద్ది ఒక్కొక్కటి ఓడిపోతుంటాయి. లాస్ట్కి ఎలా ఉంటుందంటే, మన సిలి సంచిలో ఎన్ని డబ్బులు వేసుకుంటూ ఉంటాయి అంటారు, ఆఖరికి సంచి మాత్రం చాలా. మన బైబిల్లో ఒక ఆయనకి ఒక ముద్ర వేసాడు. ఆయన కయ్యానికి ఒక బోర్డు వేశాడు. సంచి మాత్రం బోర్డులాగా ఉంటుంది, కానీ సంచులు ఏమీ ఉండవు. సంచులు ఏమీ లేకపోతే ఏ సుఖం. ఈ రోజున కూర్చున్న మనము సుమారు ఇక్కడ దారి 4-5 రోజుల గురించి కూటాలు జరుగుతున్నాయి. మరి ఈ కూటాల్లో ఎన్నో వాక్యాలు ఉన్నారు, ఎన్నో సాక్ష్యాలు ఉన్నారు, ఎంతో అనుభవంతో కూడిన యొక్క వాక్యాలు మీరు విన్నారు. అయితే ఎంత సమకూర్చుకున్నారు, ఎంత దాచుకున్నారు, ఎంత భద్రపరుచుకుంటున్నారు? నీ విశ్వాస జీవితంలో నీ అనుభవంతో కూడిన యొక్క భక్తి విధానము పెరుగుతుందా, తరుగుతుందా చూద్దాం. ఒకసారి మనము పేతురు రాసిన పత్రిక రండి, ఒకసారి చూసుకుందాం. పేతురు రాసిన పత్రిక ఒక్క నిమిషం. రెండవ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మహిమను బట్టి గుణాతిశయము బట్టి మనలను పిలిచిన
పిలిచిన వాని అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున దేవుడు గూర్చున్నట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గురించినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. మహిమా గుణాతిశయము బట్టి ఆయన మనకు అమూల్యము అత్యధికమునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారినట్లు వాటిని అనుగ్రహించును. ఆ యేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారు. అమ్మ చక్కని నిద్రపోతున్నారు, హాయిగా ఉన్నట్టుంది. జనాలకి ఫ్యాన్ కూడా వేశారు. ఇది నిద్రపోయే సమయం కాదమ్మా. నిద్రపోయే సమయంలో నిద్రపోమను, వాక్యం అనవలసిన సమయంలో చక్కగా నిద్రపోతాం. సైతాన్ కూడా ఆలోచన, చక్కగా నువ్వు నిద్రపోయావనుకో శుభ్రంగా హాయిగా నేను తొక్కుతూ ఉంటాడు. నువ్వు వాక్యం ఉన్నావనుకో వాడిని దొక్కుతావు. అది వచ్చిన తెప్పలన్నమాట. నువ్వు తొక్కుతావా అని దొక్కించుకుంటావు, మీ ఇష్టం. అది మీ ఇష్టం. నువ్వు తొక్కితే వాడిని లేదా ఆడితో నువ్వు తొక్కించుకోవడం అనేది మీ ఇష్టం. మీరేం చేస్తారు మీకేమో. కోటల్లో నిద్రపోవడానికే మనం ఉన్నదే. మెలకువ కలిగి ఉండాలి. అందుకని చూడండి ఎవరున్నాడు, జాగ్రత్తగా ఉండాలంట. భక్తి విధానము జాగ్రత్తగా. ఎప్పటి వరకు మనం చనిపోయే రోజు వరకు జాగ్రత్తగా భక్తి చేయాలి. నాకు తెలుసు కాలు రగడానికి కాదు. ఇక్కడ భక్తి ఎదుగుతున్న కొద్ది, విశ్వాస జీవితంలో పెరుగుతున్న కొద్ది, అనుభవం పెరుగుతున్న కొద్ది భయముతో కూడిన యొక్క భక్తి చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే నేను చూడండి అక్కడ 5వ వచనం, ఆ యేతువు చేత మీ మట్టుగా మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసములను జాగ్రత్తని. ఏంటంటే విశ్వాసమే కానీ చాలా మంది జీవితాల్లో విశ్వాసం ఉంటారు. అందుకే ఏమంటే మీ విశ్వాసమునందు